అతడే నా సైన్యం పార్ట్ 13. అసలు మీ ఉద్దేశం ఏంటి? సీరియస్గా అడుగుతుంది యక్ష. ఆమె వైపు అసలు చూడను కూడా చూడకుండా అతడు ఫోన్లో ఉన్న వన్య సర్టిఫికేట్స్ అతడి ఫ్రెండ్కి సెండ్ చేస్తాడు అశ్వ. సార్, నేను మిమ్మల్ని అడుగుతుంది. ఎందుకు అరుస్తున్నావు? మీరు తనకి లాక్ చేద్దామని చూస్తున్నారా? కోపంగా అడుగుతుంది యక్ష. తను ఊరికి కాదు వెళ్ళింది. మరి ఇంతకంటే ఎక్కువ తెలుసుకోవాలని ఉంటే వన్య వాళ్ళ అక్కని అడుగు. తను ఊరికి వెళ్ళిందని, అక్కడ సిగ్నల్ సరిగా ఉండవని ఆంటీ గారు చెప్పారుగా. మీరు కాదంటున్నారంటే తను ఎక్కడుందో మీకు తెలుసు, రైట్? అని తను కళ్ళు చిన్నవి చేసి క్వశ్చన్ చేస్తుంది యక్ష. పర్లేదు, నువ్వు ఇంటెలిజెంట్ వే. నవ్వకండి, నాకు ఆన్సర్ కావాలి. ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం కలిసినప్పుడు చెప్తా అని అతడు ఆఫీస్ ముందు కార్ ఆపి తనకి నేను హెల్ప్ చేస్తా, అంతే, తనని ప్రాబ్లం క్రియేట్ అయ్యేలా నేనేం చేయనని అశ్వ నమ్మకంగా చెప్పడంతో అలాగే చూస్తుంది యక్ష అతడి వైపు. నువ్వు నమ్మాలంటే ఇప్పటికిప్పుడు నేనేం చేయలేను, సో ఇంక నువ్వు వెళ్ళొచ్చు అంటాడు అతడు. మీ వల్ల తనకి ఏమైనా అయ్యిందని తెలియాలి, అప్పుడు చెప్తాను మీ సంగతి అని కోపంగా కారు దిగిన తను వెళ్ళిపోతుంటే ఓయ్ అని పిలుస్తాడు అతడు. విసుగ్గా వెనక్కి తిరిగి చూస్తుంది యక్ష. నా కంపెనీలో జాబ్ ఒకటి నీకోసం ఉంది. నువ్వు వర్క్ బాగా చేస్తావని భరత్ చెప్పాడు. నీకు శాలరీ ఎక్కువ కావాలంటే ఆఫీస్కి వచ్చి కలువు. మీలాంటి వాళ్ళ దగ్గర నేను అసలు వర్క్ చేయను. మీ ఆఫర్కి థ్యాంక్స్ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆమె. వన్యకి నీకు ఎలా సెట్ అయింది అసలు? ఉఫ్, ఈ అమ్మాయిలు అసలు అర్థం కారని అనుకున్న అతడు కార్ని తన బిల్డింగ్ ముందు ఆపి అతడి ఫ్రెండ్ కాల్ చేయడంతో లిఫ్ట్ చేస్తాడు అశ్వ. చెప్పురా, అవి నిజమైనవేనా లేదంటే ఫేక్నా? ఆ బర్త్ సర్టిఫికేట్ ఆధారాన్ని నిజమే, ఫేక్ కాదు. ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ ఫేక్ అయినా కూడా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అందులో ఉన్న డిఎన్ఎస్కి ఇది మ్యాచ్ అయితే తను ఖచ్చితంగా ఆ ఇంటికి సంబంధించిన అమ్మాయి అవుతుందని చెప్తాడు అతడు. మేబీ హాస్పిటల్లో ఉన్న రికార్డ్స్ కూడా ఫేక్ ఏమో. అలా అసలు ఉండదు అశ్వ. అందులో ఏదైనా ఫేక్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేయాలన్నా, అరేంజ్ చేయాలన్నా అంత చిన్న విషయం కాదు. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయమని చెప్పు. ఓకేరా, ఆల్రెడీ నేను మనిషిని పంపించాను, ఇంకా సెపెట్లో విషయం తెలుస్తుందని అతడు చెప్పడంతో థ్యాంక్స్ రా అని కాల్ కట్ చేసిన అశ్వ సిగరెట్ వెలిగించుకొని గ్లాస్ మిర్రర్ నుండి బయటికి చూస్తుంటాడు. 6 నెలలుగా వన్య అతడికి తెలుసు. భరత్ ఆఫీస్లో జాయిన్ అయ్యేటప్పుడే తనని మొదటిసారి చూసి తొలి చూపులోనే నచ్చేస్తుంది తను అతడికి. ఆమె తెలివికి జాబ్ కూడా వచ్చేది కాదు, కానీ అశ్వనే రికమెండ్ చేయడంతో భరత్ తనకి జాబ్ ఇచ్చాడు. అప్పటి నుండి ఆమెకి రోజు చూడడం, తనని ఫాలో చేయడం ఇదే పనిగా పెట్టుకున్నాడు అశ్వ. ఆమె చేసే ప్రతి చిన్న విషయం అతడికి ఒక అద్భుతం. చిన్నపిల్ల మనస్తత్వం ఉన్న ఆమెను దగ్గరగా చూసినా ఎవరైనా తనని ఇష్టపడకుండా ఉండలేరు కూడా. ఎందుకో ఆమెను చీరలో చూడాలనే ఆశ పుట్టింది అశ్వకి. ఏదో రెడ్ థీమ్ అని ట్రెడిషనల్గా రెడీ అవ్వాలని భరత్తో చెప్పించి ఇంకా ఎలాగైనా ఆ రోజు అతడి ప్రేమ విషయం ఆమెతో చెప్పాలని అనుకున్నాడు అశ్వ. ఆమె కోసం ఎంతగానో వేచి చూస్తుంటే ఎంతకీ రాలేదు తను. ఆఫీస్ టైం దాటిపోయినా తను రాలేదు. కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఏమైందని తన ఇంటి వరకు వెళ్ళాడు. ఇంట్లో కూడా ఎవరు లేరు. అంత నార్మల్గానే ఉంది. తను ఎందుకు రాలేదు అని ఆమె కోసం చాలాసేపు ఇంటి దగ్గరే వేచి ఉన్నాడు. అలా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉండి నిరాశతో ఇంటికి వచ్చాడు. అన్నయ్య, వషి అన్నయ్య వర్ణని తీసుకొచ్చాడు. తను చాలా క్యూట్గా ఉంది తెలుసా, నాతో రా చూయిస్తా అని ధర్మ తీసుకుని వెళ్ళి చూస్తే వర్ణ ప్లేస్లో ఉంది వన్య. షాక్ అయ్యాడు అతడు. అసలు తను వర్ణనా? ఎలా? తను వర్ణనా వన్యనా తెలుసుకోవాలని దానికోసమే ఇప్పుడు వన్య ఇంటి దగ్గరికి వెళ్ళి తన బర్త్ సర్టిఫికేట్ గురించి అడిగాడు. దాని గురించే ఇప్పుడు కనుక్కుంటున్నాడు. తను వర్ణ అవ్వద్దు, తను వన్యనే, నేను ప్రేమించిన అమ్మాయి. అదందరికీ తెలిస్తేనే వన్యలా ఆ ఇంటి నుండి తను బయటికి పడి తన భార్యగా ఆ ఇంట్లోకి వస్తుంది. లేదంటే తన వర్ణ స్థానంలో తన అన్నయ్యకు భార్యగా అవుతుంది. అలా జరగడానికి వీల్లేదు. అశ్వ మనసు దానికి ఒప్పుకోదు. ఛా, ఇలా జరిగిందేంటి అతడి లైఫ్ అని సిగరెట్ విసిరేసి తల పట్టుకొని సీట్లో వెనక్కి వాలాడు. బావెక్కడక్క? ఇప్పుడే వస్తానని వెళ్ళాడు వషి. అయిందా మీ షాపింగ్ అని అడుగుతుంది అహల్య. అయిందని అతడు చెప్పడంతో టేస్ట్ చూడు అంటూ ఒక పన్నీర్ పీస్ని వన్య నోటి ముందు పెడుతుంది అహల్య. నేను తింటాను వదినా,
నిన్ను తినిపించగలను కూడా, ఇబ్బంది పడకు, తిను అని పెట్టి బేరర్ని పిలిచి అందరి కోసం ఫుడ్ ఆర్డర్ పెడుతుంది. వీళ్ళని చూసి ధర్మ కూడా వచ్చేస్తాడు. బావా ఇంకొన్ని ఫొటోస్, కొట్టానంటే మొహం పగులుతుంది. పెద్ద బావ చూడు, హేతి ఇప్పటికీ చాలా టైం తీసుకున్నావు, వాడిని ఇబ్బంది పెట్టకు అని అహల్య చెప్పడంతో మూతి తిప్పి సైలెంట్ అవుతుంది. తను కొట్టేలా చూస్తుంటాడు ధర్మ ఆమెనే. బావ నేను నీ పక్కన కూర్చుంటా అని ధర్మ పక్కన నుండి లేచి వశీ పక్కన కూర్చుండడంతో వన్య లేచి ధర్మకి వశీకి మధ్యలో కూర్చుంటుంది. ఏమేం కొన్నావురా ఇంతకు అహల్య అడగడంతో వశీ వైపు చూస్తుంది వన్య. షాపింగ్ నీది వర్ణ, వాడిది కాదు. కానీ షాపింగ్ చేసింది నేనే అక్క. నువ్వు అసలు ఏం కొనలేదు. అన్నీ మీ తమ్ముడే తీసుకున్నాడు. తనకి నచ్చినవి కొనాల్సింది వశీ. నాకు సెలెక్ట్ చేసుకోవడం రాదొదినా అని తన మూతి ముడిస్తే సరిపోయిందని అంటుంది అహల్య. తను మరి నువ్వు గీసిన గీత దాటిపోదేమోరా. అత్తయ్య మామయ్య ఎంత ధైర్యంగా ఉంటారు, ఇదేమో ఇలా ఉంది పాపం అంటుంది అహల్య. మూతి ముడిచి కూర్చుంటుంది వన్య. అహల్య నుండి దూరం వచ్చిన శకుని ఆ అమ్మాయి కోసం కళ్ళతోనే స్కాన్ చేస్తుంటే అతడు వస్తాడని ఎదురు చూసిన ఆ అమ్మాయి శకుని వైపు చూసి కళ్ళతోనే కవ్విస్తూ లేడీస్ వాష్రూమ్లోకి వెళ్తుంది. ఆమెను గమనించిన అతడు ఫాస్ట్గా అందులోకి దూరి డోర్ బోల్డ్ పెట్టిన తర్వాత ఆమె కోసం వెతుకుతాడు. ఇక్కడ అన్నీ ఒక రూమ్ నుండి ఆమెను పిలవడంతో అటుగా వెళ్తాడు శకుని. అతన్ని చూసి ఇంకొక బటన్ కూడా విప్పుకున్న తను కోరికగా అతన్ని చూస్తుంటే ప్యాంట్ బటన్తో పాటు జిప్ కూడా తాగిన అతడు ఆమెను లోపలికి తీసుకుంటూ వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తాడు. అతడి వేగానికి ఆమె తట్టుకోలేక అల్లాడిపోతూ అరుస్తుంటే ఆమె నోటికి అరచేతి మూసి కసిగా అతడి పని కొనసాగిస్తూ శకునికి 15 నిమిషాల తర్వాత ఆమెను వదిలి అతడు వాలెట్లో ఉన్న నోట్ల కట్టను ఆమె మీదకి విసిరి ఆ గది నుంచి బయటికి వస్తాడు. తనే అతన్ని రెచ్చగొట్టింది, పైగా కింద పడిన కరెన్సీ నోట్లను చూసి ఇంకేం మాట్లాడలేక హూనమైన తన ఒంటిని భరిస్తూనే డబ్బులు అన్నీ దగ్గర పెట్టుకొని అతడు అందులో 50,000 కంటే ఎక్కువే కనిపించడంతో పర్లేదనిపిస్తుంది. సిగరెట్ వెగిలించుకొని పొగని గాల్లోకి వదులుతూ ప్యాంట్ షర్ట్ సరి చేసుకొని హెయిర్ సెట్ చేసుకున్న తర్వాత 1కి 4 సిగరెట్లు వెగిలించి అక్కడే అతడి ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకొని ప్రొఫెషనల్గా లేడీస్ వాష్రూమ్ నుండి బయటికి వచ్చేస్తాడు శకుని. కాస్త ముందుకు వచ్చిన తర్వాత అతడికి ఎదురుపడుతుంది వన్య. వన్యను చూడగానే ఒక క్షణం ఆగిన శకుని ఎక్కడికి రా అని వన్యను ప్రేమగా అడుగుతుంటే అతడిని అనుమానంగా చూస్తూ వాష్రూమ్ అని చెప్పి అతడిని దాటుకొని ముందుకు వెళ్తుంది. వాష్రూమ్కి వెళ్ళిన తనకి అక్కడ స్మోక్ స్మెల్ రావడంతో ముక్కుకి చేయి అడ్డుగా పెట్టుకొని లోపలికి వచ్చిన తనకి ఫ్లోర్ మీద సిగరెట్లు కనిపించి షాక్ అవుతుంది. ఈయన లేడీస్ వాష్రూమ్కి వచ్చారా అని ఆలోచిస్తున్న ఆమెకు షబ్బా అంటూ నొప్పులతో మూలుగుతున్న అమ్మాయి గొంతుకి అటుగా వెళ్ళి చూసిన వన్యకి అరకొర బట్టలతో కబోర్డ్ మీద కూర్చొని ఉన్న అమ్మాయిని కనిపించగానే టక్కున వెనక్కి జరిగి నోటి మీద చేయి వేసుకుంటుంది భయంతో. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోలేనంత చిన్నపిల్ల కాదు తను. ఈయన ఇలాంటి వాడా అని ఆలోచిస్తూ ఆమెను ఇంకొక అమ్మాయి ఫోన్ మాట్లాడుకుంటూ వాష్రూమ్లోకి రావడం కనిపించి తన ఆలోచనలకు బ్రేక్ వేస్తుంది. ఓకే డాడ్, ఈవినింగ్ కలుస్తా బాయ్ అని కాల్ కట్ చేసిన అమ్మాయి అక్కడే బొమ్మలా నించుంటున్న వన్యను చూసి ఏంటని అడుగుతుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఫోన్ ఒకసారి ఇస్తారా, నేను మా అమ్మకి కాల్ చేస్తాను అని అంటుంది వన్య. ఓకే తీసుకోండి అని ఆ అమ్మాయి ఫోన్ చేతిలో పెట్టి వాష్రూమ్కి వెళ్ళి వచ్చాక చీఫ్ ఫెలోస్ అంతా ఇక్కడే ఉంటారని మొహం చిరాకుగా పెట్టుకొని తిట్టుకోవడం వన్యకి వినిపెడుతూనే ఉంటుంది. హలో అని అటు నుండి వినిపించడంతో హలో అమ్మ నేను వన్యని కన్నీళ్లతో అంటుంది వన్య. వన్య ఎక్కడున్నావు అక్క,